హాయ్ హలో నమస్తే. ఓ చిన్న సినిమా ట్రైలర్ గురించి మీతో మాట్లాడుకుందామని ఈసారి మేము ముందుకు వచ్చాను. కపుల్ ఫ్రెండ్లీ. నిజానికి ఈ జనరేషన్ కుర్రాళ్ళ కోసం, ఈ జనరేషన్ నచ్చే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ విత్ ఏ లిటిల్ రొమాంటిక్ టచ్, మరి కొంచెం ఎమోషన్ యాడ్ చేస్తూ తీసే సినిమాకి ఈ కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ చాలా యాప్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పాపులర్ వర్డ్, ఎస్పెషల్లీ యూత్లో. హాస్టల్స్ ఇప్పుడు కొత్తగా యూత్ కపుల్ ఫ్రెండ్లీ హాస్టల్స్ వచ్చేసాయి. సో హోటల్స్ కూడా కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ అని పెడుతున్నారు. సో ఒక పాపులర్, చాలా క్యాచీ వర్డ్ కపుల్ ఫ్రెండ్లీ. సో అలా టైటిల్ తోటి సో మంచి సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్, ఆ సంస్థ తీస్తున్న సినిమా ఇది. యూత్ ఫుల్ హీరోగా చాలా ఈజీగా నటించే సంతోష్ శోభన్ హీరో. కానీ మనవాడికి లక్ కలిసి రావట్లేదు, సరైన బ్రేక్ రావట్లేదు. బాగా చేస్తున్నాడు అనిపించుకుంటున్నాడు కానీ బ్రేక్ రావట్లేదు. సో అతను హీరోగా మానస వారణాసి, అచ్చమైన తెలుగు అమ్మాయి హీరోయిన్గా వీళ్ళు చేస్తున్న సినిమా. సో దర్శకుడు రామచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ అజిత్, వీళ్ళంతా కలిపి కుర్రాళ్ళు అంతా యంగ్ బ్యాచ్ చేసిన సినిమా. ఈ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉంది? నాకు ట్రైలర్ చూడగానే పర్ఫెక్ట్ ఒక యూత్ఫుల్ సినిమా తీస్తున్నారు వీళ్ళు అనిపించింది. సో లవ్ స్టోరీలు ఏదైనా సరే ఎలా ఉంటాయంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఏదో విధంగా పరిచయం కావడం, ఏదో రీజన్తో ఇద్దరు ఇంట్లోనూ ఒప్పుకోకపోవడం. సో చివరికి ఏమైంది? ఏదైనా సరే లవ్ స్టోరీలో యూజువల్గా ఇదే లైన్ ఉంటుంది. సో ఇందులో కూడా పెద్ద కొత్తగా ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఏదైనా సరే కొంచెం కొత్తగా చూపిస్తేనే మనం కనెక్ట్ అవుతాం. సో ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీకి చిత్తూరు స్లాంట్ని, తమిళనాడు చెన్నై బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేశారు. సో అది కొంచెం కొత్తగా ఉంది. అమ్మాయి అబ్బాయి ఇక్కడ లివిన్లో ఉండడం, లివిన్లో ఉండి ఒకరికొకరు దగ్గర అవ్వడము, తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో చిన్న చిన్న ఇబ్బందులు, దాని తర్వాత పెద్దలలో వచ్చే పెద్ద పెద్ద ఇబ్బందులు. ఇది ట్రైలర్లో నెరేట్ చేసింది. ట్రైలరు 4 వంతులు కానీ చూసుకుంటే మొదటి 3 వంతులు పక్క యూత్ని టార్గెట్ చేస్తూ కట్ చేశారు. స్టోరీ లైన్ చెప్తూనే, స్టోరీ అసలు ట్రైలర్ ఎత్తుగడలోనే పెద్దవాళ్ళు పారిపోయిన జంట కోసం వెతుకుతున్నారు అనే ఇది వచ్చేలాగా చెప్తూనే అక్కడి నుంచి వాళ్ళు అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా పరిచయం అయ్యారు, ఎలా కలిశారు, ఎలా లివ్ ఉన్నారు, ఎలాగా దగ్గరయ్యారు, ఆ మూమెంట్స్లో అన్నింటిలో కూడా కుర్రాళ్ళకి టచ్ అయ్యే యూత్ఫుల్ మూమెంట్స్, రొమాంటిక్ మూమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి దర్శకుడు చాలా క్యాచ్గా ట్రైలర్ని కట్ చేశాడు. అయితే సరే ట్రైలర్లో సీన్స్ ఎలా ఉన్నాయి, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నాకు నచ్చింది ఏంటంటే, మానస వారణాసి అనే తెలుగు అమ్మాయి చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ ట్రైలర్లోనే తెలిసిపోతుంది అమ్మాయి చాలా బాగా చేసింది ఈ సినిమాలో అని క్లియర్గా తెలుస్తుంది. మనకు అసలు తెలుగు హీరోయిన్ తక్కువ. అసలు నిజానికి ఒక మంచి పాజిటివ్ లుక్తో, ఒక డిగ్నిఫైడ్ లుక్తో కనిపించాలంటే మన తెలుగు అమ్మాయిలే. చాలా బాగా కనిపించింది అమ్మాయి, చాలా బాగా చేసినట్టు కనిపిస్తుంది. సో సంతోష్ శోభన్ కూడా కొంచెం లుక్ మార్చాడు, కొద్దిగా గెడ్డం అది పెంచి. కొన్ని షేడ్స్లో చూస్తుంటే సంతోష్ శోభన అన్న వచ్చేలాగా చిన్న మేకోవర్ అయ్యాడు. డైలాగ్ ఉంది. సరే డైలాగుల్లో కూడా అక్కడక్కడ చిన్న ఫిలాసఫీ టచ్ ఇచ్చాడు. ఓ పక్కన యూత్ఫుల్ టచ్ చేసే రొమాంటిక్ యూత్ఫుల్ డైలాగులు పడేస్తూనే, నేను నా జీవితాన్ని నేను బాడీ చేస్తున్నాను కానీ వేరే వాళ్ళ జీవితాన్ని బాడీ చేయలేదంటే చాలా ఫిలాసఫీ ఉంది. అలాగనే ఆ అమ్మాయి చెప్పే డైలాగుల్లో కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. చివరిదాకా వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. మెయిన్ ఇలాంటి ట్రైలర్లకి ఏంటంటే, సరే అలా అదే జోవియల్గా అదే సీన్లతో క్లోజ్ చేస్తే ట్రైలర్ మీద మనకి ఏ ఇంప్రెషన్ రాదు, ఇమేజ్ రాదు. బట్ ఎక్కడైతే చివరి 25% పార్ట్ 3 వంతులు కాకుండా 4వ వంతుని కొద్దిగా హ్యూమన్ ఎమోషన్స్, భావోద్వేగాలు జోడించి కట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు నటించడం అనేది మెయిన్. అక్కడ కూడా హీరో హీరోయిన్ ఇద్దరు బాగా నటించారు. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, త్రూఅవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్మూత్గా రన్ అయింది. అంటే ట్రైలర్లో ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇటు డైలాగులు, ఇటు కన్స్ట్రక్ట్ చేసిన సీన్లు, వీటికి యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ బల్లి నడిగారు. గమ్మత్ ఏంటంటే ట్రైలర్లో సరే ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ క్యారెక్టర్లు ఉన్నాయి కానీ అవి పెద్దవాళ్ళ క్యారెక్టర్లు, యూత్ ఫుల్ క్యారెక్టర్లు ఈ రెండే.
వీళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్లు ఏవి అంటే ట్రైలర్లో అయితే చూపించలేదు, సినిమాలో ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ అది చాలా బాగా చేశారు. బట్ ట్రైలర్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా ట్రైలర్లో ఇది ఒకటి ఇంప్రెసివ్గా ఉంది. సరే, కథలో డెప్త్ ఉండి, కథలో ఎమోషన్ డెప్త్, లేకపోతే రూట్ విలేజ్ లెవెల్లో తీసి కథలు, ఆ ట్రైలర్లు అవి వేరే, అవి బాగుంటాయి. బట్ ఇది రాను డిగ్నిఫైడ్ యూత్ఫుల్ స్టోరీలు తగ్గిపోతున్నాయి రాను. సో దాన్ని ఒక గీత దాకా వెళ్ళాడు. ఇక్కడ కూడా దర్శకుడు కొంచెం గీత దాటాడు, కానీ ఆ గీత ఎంతవరకు దాటాలో అంతవరకు దాటి బాగానే చూపించాడు. ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా వేస్తాడు ఆ అమ్మాయి చేత. ఆ డైలాగ్ని మళ్ళీ అమ్మాయి వాడు విన్నాడా వినలేదా, మళ్ళీ మరోసారి వినాలనుకుంటాడని చెప్పి రిపీట్ చేయడానికి చేసి ఇట్లాంటి చిన్న చిన్న చమకులు డైరెక్టర్ చేసుకున్నాడు. సో ఖచ్చితంగా ఈసారి సంతోష్ శోభన్ నాకెందుకో ఈ ట్రైలర్ చూస్తే హిట్ కొడతాడు అనిపిస్తుంది. కానీ ఒకటే సమస్య, జనాలు థియేటర్కి వస్తారా రారా? ఎందుకంటే ఎంత సినిమా బాగున్నా, చిన్న సినిమా అని సరే మన వాళ్ళు 2 అడుగులు వెనకేసి ఉంటున్నారు. ఆ 2 అడుగులు ముందుకు వేయాలంటే చాలా పెద్ద టాక్ రావాలి. ఆ పెద్ద టాక్ వచ్చి బస్ సూపర్గా ఉన్న సినిమాని అందరూ ఒక మాసివ్ రెస్పాన్స్ వస్తే తప్పించి థియేటర్కి అడుగు పెట్టలేదు చిన్న సినిమాలకి. పైగా పండుగ సినిమాలు విపరీతంగా 100 కోట్లు కలెక్ట్ చేసేసి జనాల జేబులో ఉన్న డబ్బులన్నీ లాగేసేసాయి. అది లాగేసి ఇంకా 4 రోజులు కూడా అవ్వలేదు. సో ఈ 4 రోజులు మళ్ళీ జనాల జేబులోంచి డబ్బులు సినిమాకి తీయాలంటే ఆ సినిమా ఎంతో అదృష్టం చేసుకోవాలి, సినిమా ఎంతో బలంగా ఉండాలి. సో యూవీ సంస్థ చేసే పబ్లిసిటీ, యూవీ సంస్థ మీద ఉన్న నమ్మకము, ఈ ట్రైలర్ ఇచ్చే ఫీడ్బ్యాకు, ఇవన్నీ కలిపి థియేటర్కి ఏమైనా జనాలు రప్పిస్తాయేమో చూడాలి. సో అలా రప్పిస్తే సంతోష్ శోభన్ ఖచ్చితంగా బ్రేక్ ఇచ్చి హిట్ కొట్టినట్టు అవుతుంది. సో మానస వారణాసి కూడా మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే మనకి హీరోయిన్లు ఎంతమంది వచ్చినా ఇంకా కొరత ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఒక 4 సినిమాలు వేసిన తర్వాత ఆ హీరోని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో హీరోయిన్ కోసం చూస్తున్నారు. సో కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు. మనకి తమిళ నుంచి మలయాళం నుంచి తీసుకొస్తున్నారు. సో మన తెలుగు అమ్మాయి బాగా యాక్ట్ చేసినట్టు ఖచ్చితంగా ఛాన్సెస్ వెతుక్కుంటూ వస్తాయి. సో ఏమైనా సరే యూవీ సంస్థ ఒక చిన్న సినిమాని ముందు తీసుకొస్తుంది. త్వరలోనే బైకర్ అనే ఇంకో సినిమా తీసుకొస్తుంది. సో ఈ 2 సినిమాల్లో బైకర్ ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో చూద్దాం. ముందు ఈ ట్రైలర్ అయితే జనాలకి, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్కి పట్టేలాగే ఉంది. థ్యాంక్ యూ.